గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం జాతరకి రావాలంటే బస్సులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిండ్రు. దగ్గర 4000 బస్సులని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది అని మనందరికీ తెలిసింది. ఇప్పుడు నేను నిల్చుంది ఏంది అంటే మేడారం ప్రాంతంలో ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్. తాత్కాలికంగా ఎందుకు అంటున్నా అంటే మీరు చూడండి, ఇక్కడ ఏడ కూడా ఇట్లా పర్మనెంట్ వ్యవస్థ, ఇట్లా బిల్డింగ్ అది ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ బస్ మీద ఆధారపడి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం తాత్కాలికంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూడు ఇంకా కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించిన అన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ తాత్కాలికంగా మట్టి ఓసేసి చెదును చేసేసి పూర్తిగా దీన్ని బస్ స్టాండ్ రూపంలో పూర్తిగా తయారు చేస్తున్నారు. ఇక మనకు కనబడుతున్నాయి ఆ తడకలతోని కట్టింది ఏంది అని అంటే ఇవన్నీ కూడా ఈ వ్యవస్థని మేనేజ్ చేయడానికని పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే ఇక్కడ ఉండబోతోంది. వాళ్ళు ఉండడానికని మొత్తంగా తాత్కాలికంగా అవన్నిట్లలోనే ఆ డేరాలలోనే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డేరాలలోనే ఉండబోతున్నారు. ఇక నా రైట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది, ఒక్కసారి చూడండి బస్సెస్. ఇగో ఈడ ఎవరైతే ఊర్లకెళ్ళి వస్తారో వేరే ఊర్లకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా ఈడ బస్సులు దిగేటటువంటి ప్లేస్ ఇది మేడారంలో. మీరు చూడండి ఎంత పెద్దగా మనకు కనిపిస్తుంది కదా. జాతర టైంలో ఇసుకేసరాలనంత జనంని మనం చూడబోతున్నాం. మనకంత దూరంలో బస్సెస్ కనబడుతున్నాయా? ఈ ప్రాంగణం అంతా బస్సులే ఉంటారు. అట్లాగే ప్రాంగణం అంతా సమ్మక్క సారలమ్మ జాతర దర్శనం కోసమే వచ్చే వాళ్ళే పూర్తి స్థాయిలో ఉంటారు. ఇక ఈడ బస్సు దిగాల్సి వస్తుంది. బస్సు దిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఈడ కూడా తాత్కాలికంగా మళ్ళా పూర్తిగా వ్యవస్థను ఏర్పాటు చేసిర్రు. బస్ స్టాండ్ బస్సు నుంచి దిగిన తర్వాత నేరుగా వీళ్ళు ఏంది అని అంటే బస్సులని పూర్తిగా ఇగో ఈ రోడ్డు గుండా మళ్ళా వేరే ప్రాంతానికి పోవడానికని బస్సులని సన్నద్ధం చేయబోతున్నారు. ఇక నా రైట్ సైడ్ చూస్తే గనక ఒక్కొక్క తడకలు వేసినవి ఉన్నాయి చూసిండ్రా. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన బస్ టికెట్ తీసుకునే కౌంటర్లు అవి. ఇప్పుడు వరంగల్, నిజామాబాద్ ఇట్లా వివిధ ప్రాంతాలకు సంబంధించిన మొత్తంగా ఆ బస్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అట్లాగే ఈ టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, ఆ టికెట్కి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన ఏర్పాటు అది. సో అక్కడికి వచ్చి టికెట్ తీసుకొని ఇగో ఇక్కడ ఈ రోడ్ మనకు కనిపిస్తుందా, స్ట్రైట్ రోడ్ మనకు కనిపిస్తున్నది కదా, ఆ స్ట్రైట్ రోడ్లో బస్సులు అన్నీ నిల్చొని ఉంటాయి. తర్వాత మనకు అక్కడ దూరంగా నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపించబోతున్నా. దూరంగా మీకు అక్కడ క్యూ లైన్స్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసిండ్రు. యాక్చువల్లీ ఆ ఏర్పాట్లు కూడా మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తంగా క్యూ లైన్స్ ఉన్నాయి, ఒక 36 క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ 36కు సంబంధించిన క్యూ లైన్స్లో మొత్తంగా భక్తులే ఉండబోతున్నారు. జాతర పూర్తిగా ఎక్కడ కూడా సమన్వయం లోపం లేకుండా ఉండడానికని ఏర్పాట్లు అయితే చేసిరు. 36 క్యూ లైన్స్లో మొత్తం భక్తులే నిండిపోయి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా, వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే చేసిండ్రు. తాత్కాలిక బస్ స్టాండ్ ప్రాంగణం మనం ఉన్నది ఎంత పెద్దగా ఉంది ఒకసారి చూడండి. ఎంత మంచిగా పనులన్నీ కూడా ఎంత మంచిగా చేసిండ్రు ఒకసారి చూడండి. అటేమో జాతరకు వచ్చే వాళ్ళ బస్సులు ఆడ ఆగుతాయి. మళ్ళా ఇక్కడ జాతర నుంచి ఇక తిరుగు ప్రయాణం అయ్యేటోళ్లకు ఇటు సైడ్ ఏర్పాట్లు అయితే చేసిండ్రు. ఒకసారి పోదాం, అక్కడ క్యూ లైన్స్ పరిస్థితి ఏంది. అట్లాగే ఈ బస్సులు మనం కనిపిస్తున్నాయి కదా, చాలా కొద్దిగానే ఉన్నాయి. 4000 బస్సులు తిరగబోతున్నాయి ఈ మేడారం జాతర కోసము అని అంటే మీరు ఈ జాగా కూడా సరిపోదు. 4000 బస్సులు పూర్తి స్థాయిలో టీఎస్ఆర్టీసీ మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు అయితే వేసిండ్రు. సో దీని రేట్లు ఎట్లుంటాయి అంటే టికెట్ రేట్ ఎట్లుంటుంది, మహిళలకి టికెట్ ఉన్నదా లేదా, ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అమలవుతుంది కాబట్టి మరి టికెట్ ఉంటుందా లేదా, జాతరకు వచ్చే వాళ్ళకి ఎక్కువ టికెట్ వసూలు చేస్తున్నారా, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లారిఫై చేయబోతున్నాం. అక్కడ దగ్గరికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో ప్రస్తుతం మనం ఉన్నది మేడారం బస్ స్టాండ్ ప్రాంగణం. మీరు చూడండి ఒకసారి, నా వెనకాల మొత్తం
మొత్తంగా కూడా తాత్కాలికంగా ఈ తడకల షెడ్ ఏదైతే ఉందో ఇది ఒక్కొక్క బస్సు ఎక్కడికి పోతుంది అని దీనికి ఒక స్టిక్కర్ వేయబోతున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా, నిజామాబాద్ అనుకోండి, నిజామాబాద్ బస్ నిజామాబాద్కి పోవాలా. నిజామాబాద్కి వెళ్ళేటోళ్ళు ఈడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇట్లా ఈడ టికెట్ ఇచ్చే టీసీ ఉంటాడు, ఈడికెళ్ళే టికెట్ తీసుకోవాలా. ఇగో చిన్నగా ఇట్లా ఏర్పాటు చేసిండ్రు. ఇందులో టికెట్ ఇచ్చే వాళ్ళు కూర్చుంటారు. ఇగో తాత్కాలికంగా ఇగో స్విచ్ బోర్డులు కూడా ఏర్పాటు చేసిండ్రు కరెంటుకి సంబంధించి కూడా. చిన్న దాంట్లో ఇప్పుడు ఈ తడకల దాంట్లో కూర్చొని టికెట్ తీసుకున్న వాళ్ళు ఇట్లా టికెట్ తీసుకోవాలా. ఈడనే ఇగో ఈడ రోడ్డు ఉన్నది కదా, ఇక్కడ బస్సు నిల్చొని ఉంటుంది. ఆ బస్సు చూసేయాలా, ఎక్కేయాలా బస్. ఇంతే సింపుల్గా వ్యవస్థనైతే ఏర్పాటు చేసిండ్రు. ఒకసారి చూడండి. మనకు తెలుసు కదా మేడారంలో హెలికాప్టర్లు కూడా సేవలు అందించబోతున్నాయి అని మనం చూసినాం. కాబట్టి హెలికాప్టర్కి సంబంధించిన ఆ విజువల్ని మీరు చూడండి ఒకసారి. దానికి సంబంధించి కూడా మొన్ననే ఒక అప్డేట్ ఏమొచ్చింది అని అంటే, మనకు మేడారం రావాలి అని అంటే ఎవరైనా మేడారం రాదలుచుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు 31,000 రూపాయలు చెల్లించాలి. ఇది హెలికాప్టర్, ఒకసారి క్లియర్గా చూడొచ్చు. హెలికాప్టర్ సేవలు కూడా ఈడ అందుబాటులో ఉండబోతున్నాయి. సో అది ఇక్కడ దగ్గరలో హెలిప్యాడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా క్యూ లైన్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా క్యూ లైన్స్ మొత్తం. ఇగో ఇందులోకి వెళ్ళి భక్తులు ఎవరైతే దర్శనాలు అయిపోతాయో వాళ్ళందరూ కూడా ఇగో ఈ లైన్లోకి వెళ్ళే వచ్చి ఇట్లా బయటకు వచ్చి టికెట్ తీసుకొని ఆడ బస్సు ఉంటుంది, వెళ్ళిపోవాలి. క్యూ లైన్లో ఒకసారి లోపల ఎంత ఏంది అనేది ఒకసారి చూడండి ఒకసారి. హెలిప్యాడ్ ఇక్కడే ఉంది. సో గద్దెలకు దగ్గరగా, అమ్మవార్ల గద్దెలకు దగ్గరగా ఉంది కాబట్టి ప్రస్తుతం ల్యాండ్ అవుతోంది. సో ఇవన్నీ కూడా క్యూ లైన్స్. ఎంత గట్టిగా ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేసిండ్రో ఒకసారి చూడండి. ఇంత గట్టి వ్యవస్థ ఉన్నది. ఒకసారి ఆడ చాలామంది ఇంకా కూడా పనులు చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా అని చెప్తున్నారు కానీ దీని ఏర్పాట్లు కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. ఎక్కడ కూడా జాతరలో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇది ప్రభుత్వం ఫస్ట్ ముందున్న సవాల్ అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రాంగణంలో వస్తారు చేస్తారు అని అంటే అప్పటికప్పుడు ఈ ఏర్పాట్లన్నీ చేయడం అసాధ్యం. అందుకనే కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి చూడండి. ఇంకా కూడా ఈ తుది మెరుగులు అంటారు కదా, అవి మొత్తంగా కూడా ఇగో వాళ్ళందరూ కూడా ఇంకా పనులు చేస్తూ ఉన్నారు. వచ్చే భక్తుల కోసం ఈ కస్టమర్లకు ఏంటంటే ఈ చెత్త చెదారం కాలు తాకకుండా కొంచెం ఏమున్నా ఇలా క్లియర్గా లైన్లో క్యూ లైన్లలో ఏదున్నా కూడా మంచి నీట్గా ఉండాలనే ఉద్దేశంతో చేయించాలి సార్ వాళ్ళు. అట్లా ఒక దగ్గర తడుకున్నది, ఇంకో దగ్గర తడక ఎందుకు లేదు? ఇట్లా అడ్జస్టబుల్ కావట్లేదు అంటే అది వేరే వాళ్ళు వరంగల్ వాళ్ళు కడతారు. అవి అడ్జస్టబుల్ కాదు, అక్కడ ప్లేస్ అనేది కవరింగ్ కాలే కదా, అట్లా దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. అవునా? అంటే జర నీడ మరి జర ఎండ ఉన్నది అయితే అందుకే డౌట్ వచ్చింది. డౌట్ లేదు, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ నీడే కదా. అట్లా అన్ని అంటే అన్ని వేయలేరు కదా మీరు. అట్లా నీడ కోసం అంతే. సమ్మరం ఎండ అన్నప్పుడు నీడ తగ్గుతుంది అంతే. కాదు, ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నది పని? చాలా రోజులు మేడం. ఇప్పుడు మన నవంబర్ డిసెంబర్ నుంచి నడుస్తుంది, జనవరి నెల అయిపోతుంది. 2 days అయితే అయిపోతాయి. అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది? చాలా మేడం, అంత లేదు చూడండి. చాలా ఎకరాలు అంటే మనకి డిస్టెన్స్ తెలియదు కానీ చాలా ఎకరాలు ఉంటుంది. ఇది ఇప్పుడు మైదానం లెక్క ఉండేనా? మైదానమే మరి. మైదానం లెక్క ఉండే దాన్ని బస్సు అన్ని డోజర్లు నెట్టేసి ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని ఎక్కడైతే ఇక్కడ ఏమి ఉండాలో అవన్నీ చేస్తారు అన్నట్టు. ఏమేమి కట్టిన అంటే మెయిన్ గా ఏం చేసిండ్రు? ఈ కట్టెలు పాతుడు ఇదే కదా? ఇదే మరి క్యూ లైన్ అంటే ఇదే కాదు మేడం. భక్తులు అటు తోపులు ఆడుకుంటారు దానికోసం అట్లా. ఈడనేమో దర్శనాలు అయిన తర్వాత పోయేటందుకు ఏర్పాటు. మరి అక్కడేంది? ఎక్కడ? ఇంకో వైపు ఉన్నది కదా అక్కడ ఆర్టీసీ సిబ్బంది కోసం అనుకుంటది, పడుకోవడానికి ఆడ సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు బస్సులు ఏడ దిగుతాయి? ఈయనే కదా ఇక్కడ ఎంటీ స్థలం అంతా దిగుతాయి. ఇది పోలా టికెట్ తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇలా టికెట్ ఇస్తారు కదా, ఆ బూతులన్నీ అవే అన్నట్టుగా. ఆ బూతులన్నీ అవే, అందులో టికెట్ తీసుకోవాలా. ఏ ఊరు బోర్డు పెడతారు, వెళ్ళిపోతారు అంతే. గతంలో ఇట్లా ఉండదా? ఇట్లే ఉంటది, ఎప్పటికైనా ఇట్లే ఉంటది. ఎప్పటికి ఇట్లే ఉంటది. ఇప్పుడని కాదు, ఎప్పటికైనా అంతే. మనం పుట్టినప్పటి కూడా అట్లా చేస్తారు. ఇక్కడ లోకల్ తాడవాయి. తాడవాయేనా? అచ్చా, అవునా?
మరి మీ గద్దెలంతా మారిపోయినాయి మంచిగా అక్కడ ముందు ముందున్నావు అక్కడ మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు లేని ఇప్పుడు జరగడం అంటే మంచిదే కదా మేడం. అంతేనా? అవును కదా, ఎన్నో లేని మన ఇది జరిగిందంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, చాలా మంచిదే. మరి సీతక్క వచ్చిన తర్వాత మంచిగా ఉన్నదా? బాగా చాలా బెటర్గా ఉంటేనే కదా ఇవన్నీ చేసేయాలి. మంచిగా ఉన్నది. ఓకే, 250 కోట్ల రూపాయలు కేటాయించింది అవును just అవును జాతరకే. మేడం, అవును మేడం. ఆ. అంటే రోడ్లు గిడ్లు బాగా చేసలేదు కదా మేడం వాళ్ళు. అవును అట్లా. అవును. అదే అంతే అన్నట్టు. మరి ఈడ చెత్త కవర్లు వేయద్దు ఇవన్నీ కట్టిండ్రు కదా, నిజంగా ఎవరైనా ఏ, పాటిస్తారా? ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు అవి ఉంటారు కదా మేడం, స్వీపర్స్ ఉంటారు కదా తీసేయడానికి, అవి ఉంటేనే డస్ట్ లేకుండా ఉంటుంది. మరి అన్ని చేస్తూ ఉంటారు. ఒక 2 days అయితే అదే కదా జాతర కదా, అన్ని ఏర్పాట్లు ఉంటాయి, మున్సిపల్ వాళ్ళు ఉంటారు కదా చేస్తారు, అవి అని చేస్తారు. ఎన్ని లక్షల మంది వస్తారు అనుకుంటున్నారు? చాలా మంది వస్తారు మేడం. ఇప్పుడు 20 days నుంచి ఫుల్ రోజు చూస్తూనే ఉన్నారు కదా, ఇంకా అప్పుడు ఇంకా 2 days ఇంకా ఫుల్ మంది ఉంటారు ఇక అట్లా. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఒకసారి ఇది అంటే పూర్తిగా ఇట్లా జాతరకు సంబంధించి పగడ్బందీగా ఇగో ఇవన్నీ కూడా బూత్లు అనమాట. ఇందులో టికెట్ తీసుకొని ఇగో ఇట్లా బస్ ఎక్కేయచ్చు. సో ఈ ఏర్పాట్లన్నీ చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి. కానీ జనాలు వచ్చిన తర్వాత నిజంగానే ఇంతే సమన్వయంగా అర్థమయ్యేటట్టుగా వీడు చెప్పేటోళ్ళు ఉండాలా, తర్వాత వాళ్ళు కరెక్ట్గా బస్సులో ఎక్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎక్కి వెళ్ళిపోగలగాలి. మరి చూడాలి ఇన్ని లక్షల మంది ఒకసారి వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎంత సమన్వయం చేస్తాయి అనేది కూడా మనం చూడాల్సిందే. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. మేడారంలో అన్ని అరేంజ్మెంట్స్ కూడా అయిపోయినాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. యాక్చువల్లీ సార్ ఈ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసినట్టు అనిపిస్తుంది. ఒక 36 లేన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఈ మేడారం మహాజాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మహాజాతర. దీనికి లక్షల్లో చెప్పాలంటే 2 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారనేటటువంటి అంచనా ఉంది. సో ఆర్టీసీ వారు మేము ఒక 20 లక్షల నుంచి 25 లక్షల మంది పిల్గ్రిమ్స్ని మేము ఇక్కడి నుంచి వాళ్ళ సొంత ఊర్లకు పంపించడానికి కోసం అని చెప్పి మేము ఇక్కడ ఈ ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో మేము ఇక్కడ ఈ టెంపరీ బస్ స్టాండ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చినటువంటి భక్తులు వాళ్ళకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ క్యూ లైన్లో వాళ్ళ బండి దొరుకుతుంది, బస్సు దొరుకుతుంది అనేటటువంటిది తెలవాలని, ఈజీగా ఉండాలి అనేటటువంటి దానితో మేము ఇక్కడ 50 క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. సో 50 క్యూ లైన్స్ అంటే రావడం కూడా వాళ్ళు ఒక 51 డెస్టినేషన్స్ నుంచి ట్రాఫిక్ పాయింట్స్ నుంచి ఇక్కడికి వస్తారు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి ప్రదేశాన్ని ఆ లైన్లోకి వెళ్ళడానికి కోసం అని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేశాము. ఒక 4000 బస్సులు ఇప్పుడు రేపు సండే నుంచి నెక్స్ట్ సండే వరకు కూడా 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా 4000 బస్సులు, ఒక 10,000 మంది సిబ్బంది ఇక్కడ నిరంతరం అంటే 24 hours మేమందరం కూడా వాళ్ళకి సేవలు అందించడానికి ఇక్కడ ఈ ఏర్పాట్లు చేశామన్నమాట. 10,000 మంది సిబ్బంది ఉండబోతున్నారా సార్ ఇక్కడ మేడారం ప్రాంగణంలో? ఎస్, అంటే ఈ స్పెషల్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యేది 10,000 మంది. ఎందుకంటే 4,000 బస్సుల్లో 2 డ్రైవర్లు చొప్పున ఉంటారు, ఒక కండక్టర్ ఉంటాడు, కొన్నిటికేమో కండక్టర్ లేని సర్వీసులు వరంగల్ నుంచి వస్తాయి, ఇక్కడ మెకానికల్ స్టాఫ్ ఉంటారు, ఆయన తర్వాత వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపితే 10,400 మంది అసలు ప్రత్యక్షంగా ఈ యొక్క మేడారం జాతర 1 వీక్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అవుతారు. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా, లేడీస్ అందరికీ ఫ్రీయా కాదా అనేది ఒక పెద్ద చర్చ సార్, కన్ఫ్యూజన్ కూడా. లేదు, మహాలక్ష్మి స్కీమ్ అనేటటువంటిది, ఉచిత ప్రయాణం అనేటటువంటిది ఈ స్పెషల్ బస్సుల్లో కూడా వర్తిస్తుంది. ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే ఫేర్ కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఎంత ఉంది సార్ టికెట్ ప్రైస్ ఎంత ఉంది? అంటే అది పెంచి ఇస్తున్నారా? ఇప్పుడు వచ్చేటప్పుడు భక్తులందరూ ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళా భక్తుల్ని తీసుకురావడం కోసం అని చెప్పి బస్సుల్ని ఇక్కడ ఆపకుండా మేము ఖాళీగా వెనక్కి పంపిస్తాము. సో అందుకోసమే ఒక 50% వాళ్ళకి అంటే రెగ్యులర్ ఛార్జ్ మీద ఒక 50% అనేటటువంటిది ఈ 8 రోజులు మేము వసూలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. 8 రోజుల పాటు ఇది ఉండబోతోంది, అంతేనా సార్? ఎస్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా, సరే చాలా మంది లక్షల మంది వస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తుంది సార్? ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మాతో పాటు పోలీసు వాళ్ళది పాత్ర చాలా పెద్ద పాత్ర. ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్ అనేటటువంటిది యూనిఫామ్డ్ పర్సనల్ చేయాలి కాబట్టి పోలీసు వాళ్ళతో ఒక సమన్వయం చేసుకుంటాము. రెండోది ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై కానీ లేకపోతే మెడికల్ అండ్ హెల్త్
కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా వాళ్ళ వంతు ఫెసిలిటీస్ ఇవ్వడానికి కోసం అని చెప్పి మాతో సమన్వయంగా పనిచేస్తుంటారు. వాటర్ ఫెసిలిటీ కానీ అంటే చలికాలమే కానీ సార్ కొంత వేడి కూడా ఉంటుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? ఇంకేమేం ఫెసిలిటీస్ అంటే న్యాచురల్గా టాయిలెట్స్ అవైలబిలిటీ ఇక్కడ ఉందా? అంటే ఇదంతా కూడా ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు, అక్కడ టాయిలెట్స్ కట్టారు. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ టెంపరీ టాయిలెట్స్ అనేటటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మా సిబ్బంది కోసం అని చెప్పి మేము ఇక్కడ ఒక 1 lakh square foot షెడ్స్ మేము ఏర్పాటు చేసుకున్నాము మా సిబ్బంది. ఎందుకంటే డ్రైవర్లు చాలా కష్టపడి వాళ్ళు రాత్రంతా డ్రైవ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళు నిద్రించడానికి కోసం అని చెప్పి 1 lakh square foot షెడ్స్ కూడా మేము వేసుకున్నాము. వాళ్ళకి భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బస్సుల మీద పెట్టి వాళ్ళు క్షేమంగా భక్తుల్ని వాళ్ళ ఇంటికి చేర్చాలనేటటువంటి ఒక ధ్యేయంతో మా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు 4000 బస్సులు ఇక్కడే తిరుగుతాయి సార్, మరి సిటీలో ఆర్ మిగతా ప్రాంతాలలో బస్సుల అవైలబిలిటీ ఏమైనా తగ్గించారా? అంటే మా దగ్గర 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల్లో దాదాపు 4,000 బస్సుల్లో మేము ఇక్కడ డైవర్ట్ చేయడం జరుగుతాయి. మిగతా 6,000 బస్సులు అక్కడ జిల్లాల్లో కానీ లేకపోతే హైదరాబాద్ సిటీలో వాటి సేవలు అందిస్తూ ఉంటాయి. కొద్దిలో ఇప్పుడు 5 నిమిషాలకు వచ్చేటటువంటి బస్సు ఇప్పుడు ప్రాబబ్లీ 10 minutesకో 15 minutesకో ఒక బస్సు వచ్చేటటువంటి అవకాశం అక్కడ ఇతర జిల్లాల్లో ఏర్పాటు ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మము, కొంత హైదరాబాద్, మిగతా జిల్లాల నుంచి ఇక్కడికి రారు. అక్కడ మిగతా జిల్లాల వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులు మిగతా బస్సులన్నీ కూడా అక్కడ లోకల్గా వాళ్ళకి ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉంటారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు